ఈరోజు మనం ముదువర్తిపాలెంలోని 16 లక్షలకి చేరిన ఈ ఎస్టీ కాలనీలో రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి విచ్చేసిన కూటమి నేతలకి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి, కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ముగ్గురు అన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ స్థానిక సమస్యలు ఉన్నాయని. కానీ మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే అన్న, మనం అధికారంలోకి వచ్చి 22 నెలలు మాత్రమే అయింది. 22 నెలల్లో ఈ ఊర్లో సుమారు 1,75,00,000 పనులు చేయడం జరిగింది. ఇంకా మనకి సమయం ఉంది. తప్పకుండా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని కూడా మీకు క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పల్లెలన్నింటినీ ఈ రోడ్లు ఇప్పుడు మనం ఎన్నైతే రోడ్లన్నీ వేసుకుంటున్నామో పల్లెలు ఇది వరకు గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి వేసిన పాపాన్ని పోలేదు. అవన్నీ కూడా మనం ఈ రోజు చేసుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా పేద ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ పక్షాన నిలిచి ఈ రోజు మనం సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి లాగా ఇప్పుడు ఈ 16 లక్షలతో రోడ్ అయితేనేమి. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందు వర్షం వస్తే రాజు కాలనీలో నుంచి అవతలికి వెళ్ళేదానికి కనీసం శవాలను తీసుకుపోవడానికి కూడా దారి లేకుండా ఉంటే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో దేనిలో నుంచి కూడా మనం డబ్బులు పెట్టలేకపోయాం. శాంక్షన్ కాలేదు. మీరు ఇబ్బంది పడుతున్నారని 7 లక్షలు సొంత నిధులతో ఆ బ్రిడ్జ్ ని మీకు చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ మీరందరూ కలిసి మేము ఈ రోజు ఇక్కడ ఈ సమస్య తీరింది అని చెప్పిన రోజు ఎంపీ గారు గాని నేను గాని చాలా సంతోషపడ్డాం. ఒక మంచి పని చేశామని. సో ఈ మాదిర ఒకవైపు గవర్నమెంట్ తరఫున, ఒకవైపు సిఎస్ఆర్ ఫండ్స్, ఒకవైపు సొంత నిధులు, ఇలాగా ఎక్కడంటే అక్కడ మనం గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే రాబోయే ఈ 2 నెలల్లో మనం సిఎస్ఆర్ నిధుల కింద ఎక్కడైతే స్కూల్స్ లో ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అవన్నీ కూడా మనం కాన్స్టెన్సీ మొత్తం చేయబోతున్నాం. అలాగే మీ ఊర్లో ఉన్న స్కూల్ కూడా బాగుపరుస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ చాలా డ్రైన్స్ మిగిలి ఉన్నాయన్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డ్రైన్ ఉందని కూడా చెప్పారు. దానికి వాల్ కట్టాలని చెప్పారు. దాన్ని కూడా నెక్స్ట్ టైం ఫండ్స్ రాగానే దాన్ని ముందు పెట్టిస్తానని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు ఇక్కడ మనం కరెంట్ లో వోల్టేజ్ సమస్య తీరడానికి సుమారు 4 లక్షలు కేటాయించి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఎస్ స్కీమ్ లో 26 లక్షలతో కొత్త స్తంభాలు కూడా వేసాం. నేను పోయినసారి వచ్చినప్పుడు చాలా మంది నాకు చెప్పారు మా ఇంటి మీద కరెంటు వైర్లు పోతున్నాయని. ఇప్పుడు ఆ సమస్య కూడా ఈ ఆర్డీఎస్ వచ్చిన దానివల్ల అది కూడా తీరింది. అట్లే సిఎంఆర్ఎఫ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ ఆయన అండగా నిలుస్తూ ఆయన సిఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. ఆ రకంగా ఈ ఊర్లో మనం ముగ్గురికి 1,73,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, 3 చెక్కులు. అలాగే మీకందరికీ తెలుసు, మనం ముదువర్తిపాలెం నుంచి ఆల్రెడీ ఇప్పుడు 113 అప్లికేషన్లు ఇళ్ల కోసం పెట్టించుకొని ఉన్నాం. అవన్నీ కూడా తొందరలో శాంక్షన్ చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా బీపీఆర్ ఎంపీ లాడ్స్ ద్వారా 1,00,000 రూపాయల పైప్ లైన్ రాజు కాలనీ నందు నిర్మించడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పుడే చెప్పాం మనం శ్మశానానికి పోయే బ్రిడ్జ్ కూడా 6 లక్షలు, అది ఇది 2 కలిపి 7 లక్షలతో నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఎంపీ లాడ్స్ ద్వారా 5 లక్షల రూపాయల నిధులతో బస్ షెల్టర్ కూడా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పనులు మీకు చాలానే చేస్తున్నాం. ఇంకా అతి ముఖ్యమైన విషయం
విషయం మీకు అందరికీ తెలుసు. మన వాళ్ళు టెంకాయ కొట్టేసిపోయి ఉన్నారు ఒక దానికి, తెలుసు కదా అందరికన్నా. ముదువర్తి కాజే మన గత ప్రభుత్వం వాళ్ళు టెంకాయలు కొట్టేసిపోయి ఉన్నారు దానికి. ఈ రోజు మేము టెంకాయలు కొట్టేసాం, మేము తెచ్చామని చెప్తున్నారు. అది పద్ధతి కాదని మనం చాలా దగ్గర చెప్తున్నాం. ఈ రోజు మనం మన ముఖ్యమంత్రి గారి ద్వారా మీకు ఆ డౌన్ స్ట్రీమింగ్, ఈ ఉప్పు నీళ్లు మీకు ముందుకి రాకుండా సుమారు 1500 మీటర్లు ఉంటే ఈ రోజు మనం 1200 మీటర్లు దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అంటే సుమారు 90% వరకు పని పూర్తయిపోయింది. ఇంకా ఉన్నది 300 మీటర్లు, అది కూడా అతి త్వరలో వేస్తాం. అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో కూడా మనం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఇది 202 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. ఈ కాజ్వే ద్వారా ముఖ్యంగా మీకందరికీ సముద్ర తీరంలో ఉన్న ప్రజలకు తాగు నీటి సమస్య తీరిపోతుంది. అలాగే ఆ సెకండ్ ఫేజ్ లో పనిగానే జరిగితే ఈ విడవలూరు, ఇందుకూరుపేట మరియు 30 గ్రామాలకు దాదాపు 50 కిలోమీటర్ల ప్రయాణం కలిసి వస్తుంది. ఇది మనం పూర్తి చేసుకోబోతున్నాం. సో మనము టెంకాయలు కొట్టే బ్యాచ్లు కాదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పని చేస్తాము అంటే అది చేసి ప్రజలకి అంకితం చేస్తారు. టెంకాయ కొట్టేసి మేము కొట్టేసాం, మేము చేసేస్తాం, ఇది మేము తెచ్చామంటే అది కుదరదు. తెచ్చిన పని కంప్లీట్ చేసి ఎక్కడైనా మొదటి బిల్లు ఈ గవర్నమెంట్ లోనే కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి బిల్లు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ కి ఇచ్చారు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయితే ప్రజలకి బాగుపడద్ది, మంచి జరగద్ది, ఇంతమందికి ఈ మంచినీటి సమస్య తీరిపోద్ది గ్రామాల్లో అని చెప్పి, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఇది చాలా ముఖ్యమని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు గాని ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం మనం ఏం చేయాలో అది చేయాలి, ప్రజల్లో ఉండాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మనం ఈ ముజవర్తి కాజ్వే కంప్లీట్ చేసి మీకు అందరికీ అంకితం ఇవ్వబోతున్నాం. అలాగే ఈ ఊర్లో మిగిలి ఉన్న ప్రతి పని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి, ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చని ఇప్పుడే చెప్పారు. అవి కూడా ఎంఆర్ఓ దృష్టికి, జేసీ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లి హౌసింగ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అతి త్వరలో పట్టాలు కూడా ఇస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సమస్యలన్నీ తీర్చి మరోసారి మీ గ్రామానికి వస్తానని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటాను.